చూస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చి మీ అందరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాను. సో అందుకే అందరినీ కింద నుంచి పరిచయం చేసుకొని, కొద్దిమంది పాత వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది కొత్త వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ ఈ సంవత్సరం బాగా జరగాలని, కొన్నేళ్లుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి మీకు సంబంధించిన అంశాలన్నీ కూడా సంపూర్ణంగా అందుబాటులో రావాలని కోరుకుంటున్నాను కూడా. అట్లాగే రాష్ట్ర ప్రజలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఎన్నో కలలతో, కోరికలతో భవిష్యత్తు బాగుండాలని, మార్పును కోరుకొని తెచ్చుకున్న మీ అందరికీ శుభం జరగాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి పైసా అర్థవంతంగా రాష్ట్ర ప్రజల అవసరాలు భవిష్యత్తు కోసమే ఖర్చు పెడతామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. జరిగినటువంటి ఆర్థిక అరాచకత్వాన్ని కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని తాకట్టు పెట్టి కొద్దిమంది వ్యక్తుల ప్రయోజనాల కోసమో లేకపోతే ప్రాపకం కోసం చేసినటువంటి వాటిని కూడా సరిచేస్తాం, చక్కదిద్దుతాం. వాటి నీలి నీడలో రాష్ట్ర ప్రజల పైన పడలేము. ఈ రాష్ట్రంలో అత్యంత వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నారు. సామాజికంగా తరతరాలుగా అనేక అవసరాలు అందుబాటులో రాలేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు, మహిళలు అందరూ కూడా ఆత్మగౌరవంతో ఉన్నటువంటి ప్రతి వనరుల్ని వారి అవసరాల కోసం, భవిష్యత్తు కోసమే ఉండాలని ఆకాంక్షించి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. సో వారందరి శ్రేయస్సే మా అందరి ముందున్నటువంటి ప్రథమ కర్తవ్యం, లక్ష్యం కూడా. సరే, ఈ మధ్య కొద్దిమంది మంత్రులు, పాత మంత్రులు, మాజీ మంత్రులు అక్కడక్కడ కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ నగరానికి, రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదు. వాటిని చూస్తే సరే ఇది ఏంటో నిజమే అనుకొని లోతులోకి వెళ్ళాం. ఫార్ములా ఈ రేస్ ప్రజలందరికీ తెలియాలి. ట్రై పార్టీ అగ్రిమెంట్,
ఎవరెవరికి? దాన్ని తీసుకొని వచ్చి ఈడ రేస్ కండక్ట్ చేసుకొని టికెట్లు అమ్ముకొని దాంతో లబ్ధి పొందాం అనుకునేటువంటి ఒక కంపెనీ పేరు ఎస్ నెక్స్ట్ జెన్. సరే, అది ఎవరిదో, దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో తర్వాత చెప్తాం. వారు ఏబిపి ఫార్ములా ఈ ఇంకో కంపెనీ, ఈ ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేసేవాళ్ళ కంపెనీ, ప్లస్ తెలంగాణ రాష్ట్రం, ఈ ముగ్గురు కలిసి ట్రై పార్టీ అగ్రిమెంట్ చేశారు. ఈ అగ్రిమెంటు 25 అక్టోబర్ 2022. దీనికి సంబంధించి మరి రాష్ట్రానికి ఏదైనా ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకుంటే, ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేస్తే ఆ ముగ్గురు వాటాదారులు అన్నట్టు అవుతుంది. ముగ్గురు వాటాదారుల్లో మరి ప్రధానంగా హోస్ట్ చేసే నగరానికి, రాష్ట్రానికి కొంత మేలు జరగాలి, వాటా రావాలి. ఈ అగ్రిమెంట్లో ఏంటంటే టికెట్లు అమ్ముకునేదేమో ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ, వాళ్ళు టికెట్లు అమ్ముకుంటారంటే ఇది కండక్ట్ చేసి, ఇంకో ఆయన ఫార్ములా ఈ రేస్ వాళ్ళు వచ్చి వాళ్ళు రేస్ నడుపుకుంటారు. మరి రాష్ట్రానికి వచ్చేది అంటే రాష్ట్రం అంట రేస్ కావాల్సిన ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి. తయారు చేస్తే రాష్ట్రం హోస్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసిస్తే రాష్ట్రానికి ఏంటి ఆదాయం అంటే ఏం లేదు దాంట్లో. అంటే రాష్ట్రాన్ని మీ అవసరాల కోసం ఒక కంపెనీ, ఎస్పీవి లాంటి ఒక కంపెనీ పెట్టుకొని ఆ కంపెనీ ఆ ఫార్ములా ఈతో అగ్రిమెంట్ చేసుకొని, ఇగో మా రాష్ట్రం అందుబాటులో ఉంది, వచ్చి సంతకం పెట్టిస్తాం, చేసుకోండి అన్నారు. సరే, ఈ ఫార్ములా ఈ రేస్ వాళ్ళకి ఫీజు కట్టాలి, డబ్బు వాళ్ళు వచ్చినందుకు. ఈ ఆర్గనైజ్ చేసి టికెట్లు అమ్ముకునే వాళ్ళు ఫీజు కట్టాలని అగ్రిమెంట్ ప్రకారం. వాళ్ళేం ఫీజు కట్టాలా, స్టేట్ గవర్నమెంట్ ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఫీజు కట్టాలని చెప్పినటువంటి కంపెనీ టికెట్లు అమ్ముకున్నారు, వెళ్ళిపోయారు విత్డ్రా చేసుకొని. ఈ ఫార్ములా ఈ రేస్ ప్రకారం 4 రేసులు కండక్ట్ చేయాలి. వాళ్ళు చేశారు, చూసుకున్నారు, ఎంతవరకు వచ్చినా చూసుకున్నారు, తీసుకున్నారు, వెళ్ళిపోయారు. టికెట్లు అమ్ముకున్నారు, అగ్రిమెంట్ ప్రకారం ఆ ఫార్ములా ఈ వాళ్ళకి డబ్బులు కట్టాల్సింది మొదటి సంవత్సరం కట్టారు, రెండో సంవత్సరం వాళ్ళు విత్డ్రా అయ్యి ఈ ఫార్ములా ఈ వాళ్ళే వెళ్ళిపోతూ దాన్ని ట్రై పార్టీ అగ్రిమెంట్ నుంచి బై పార్టీ అగ్రిమెంట్ లాగా మార్చేశారు. అంటే ఇరు పార్టీలు మధ్య. అంటే ఆ ఫార్ములా ఈ రేస్కి కట్టాల్సిన ఫీజు సంబంధించి 110 crores. ఎవరైతే అసలు ఆ ఫార్ములా రేస్ పెడతామని చెప్పి ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకొని అన్ని దాదాపు 80 పర్మిషన్లు తీసుకోవాలి, వాళ్ళు 110 కోట్లు కట్టాలి వాళ్ళు ఆ ఈవెంట్ కండక్ట్ చేసుకున్నారు. సో ఆ 80 దాదాపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీసుకోవాల్సినటువంటి 80 పర్మిషన్లకు సంబంధించింది, వాళ్ళకి కట్టాల్సిన 110 కోట్లకు సంబంధించి వాళ్ళు కట్టకుండా తీసుకొచ్చినటువంటి వాళ్ళు వదిలేసి రాష్ట్రం మీద బై పార్టీ అగ్రిమెంట్ లాగా ఎంఓయూడి డిపార్ట్మెంట్తో స్టేట్ గవర్నమెంట్ చేపించేశారు. మొదటి దాంట్లోనే ఏం లేదు. ఇక రెండో అగ్రిమెంట్కి వచ్చేవారికి
డబ్బులు కట్టాలట, పర్మిషన్ కూడా అన్ని ఇలా తెచ్చుకోవాలి, స్టేట్ గవర్నమెంట్ తెచ్చేయాలట. మరి స్టేట్ గవర్నమెంట్కి ఏంటి దీంట్లో వచ్చే ఆదాయం? పోనీ ఇది ఏమన్నా సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం ఏమైనా చేశారా? మంత్రి గారు ఏమైనా సంతకం పెట్టి చేయించాడంటే వారి సంతకం కూడా పెట్టలేదని సమాచారం తెలుస్తూ ఉంది. క్యాబినెట్ అప్రూవల్ ఏమైనా పెట్టి చేయించారంటే అది లేదు. ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అధికారితో చెప్పారంటే అధికారులు ఎంఏయుడి స్పెషల్ సెక్రటరీ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అగ్రిమెంట్ చేసేసి సంతకాలు పెట్టేసి ఈ 110 కోట్లు కట్టాల్సిన దాంట్లో 55 కోట్లు ఆల్రెడీ కట్టేసి మిగతా ఇన్స్టాల్మెంట్స్ కోసం 2 ఇన్స్టాల్మెంట్స్ అట్లా పెట్టేసి, అంటే ఇది ఇప్పుడు ఆ 2 ఇన్స్టాల్మెంట్స్ కోసం, 3rd ఇన్స్టాల్మెంట్ కోసం ఆ 55 కోట్ల కోసం ఫార్ములా వాళ్ళు స్టేట్ గవర్నమెంట్కి నోటీస్ ఇచ్చారు, మీరు అవి డబ్బులు కట్టాలి. గవర్నమెంట్ డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసింది. వీళ్ళ సంగతి ఏందో తెలుసుకుందాం. ఇదేంది వారు మంత్రి గారు, మాజీ మంత్రి గారు ఎక్స్లోను ట్విట్టర్లోను నగర ఇది రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ అంతా పోతాం, తెచ్చినవన్నీ పోగొట్టేస్తాం. అరే పచ్చిగా రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టి ఒకటేమో ఆ కంపెనీకి వస్తే, ఇంకోటి ఫార్ములా ఈరోజు. మరి రాష్ట్రం ఏంటి రాష్ట్రానికి వచ్చే ఆదాయం వీటన్నిట్లో అంటే ఏం లేదు. వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి చూసిపోతే హైదరాబాద్ నగరం ఇమేజ్ పెరుగుతుంది. వాళ్ళు చూసిపోవటానికి 110 కోట్లు కట్టాలా? అవి కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మళ్ళీ అది వేరే. ఎన్ని డబ్బులు కట్టి రాష్ట్రం సాధించింది ఏంది అంటే ఏమీ లేదు. సో మీరు చేసిన తప్పిదాన్ని, బిజినెస్ రూల్స్కి పూర్తిగా భిన్నంగా మీరు చేసినటువంటి తప్పిదాలని మీకున్నటువంటి ఒక రకమైనటువంటి కోరికలను తీర్చుకోవటం కోసం రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్ర ఆస్తుల్ని, రాష్ట్ర వనరుల్ని వాళ్ళ తాకట్టు పెట్టేసి అప్పనంగా ఇచ్చేసి జరిగే నష్టాన్ని కాపాడుదాం రాష్ట్ర ప్రజల కోసం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రానికి నష్టం చేస్తా ఉంది. ఎవరు పాత రోజుల్లో ఎక్కడో చదివాను, తన బాధ అంతా ప్రపంచ బాధ అంట మన కృష్ణశాస్త్రి గారు. నీ బాధ అంతా రాష్ట్ర బాధలాగా మార్చేస్తే ఎట్లా మీరు? మాకే రాష్ట్ర బాధ అంతా మా బాధలాగా మారి నీ రాష్ట్రాన్ని కాపాడటం కోసం ప్రయత్నం చేస్తున్నాం. సెకండ్ అగ్రిమెంటు 30/10/2023. మీరు అసలు ఏ రకంగా ఈ అగ్రిమెంట్ చేస్తారు? 30/10/2023 ఏ రకంగా చేస్తారు? ఇదే ట్రాక్ ఎక్స్పెండిచర్ 20 కోట్లు, మళ్ళీ అది కాకుండా సరే ఇక్కడ హైదరాబాద్ రేసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఒక 35 కోట్లు ఖర్చు పెట్టారట. ఈ 20 కోట్లు, ఈ 35 కోట్లు, వాళ్ళకి ఇచ్చిన 55 కోట్లు ప్లస్ ఒక వారం 10 రోజులు రోడ్లు బంద్, ఇంకా కట్టాల్సిన ఇంకో 55 కోట్లు. మరి వీటన్నిటితో రాష్ట్రానికి వచ్చింది ఏంటి? మీరు తీసుకొచ్చిన ఆ ఏజెన్సీ, ఆ కంపెనీ వాళ్ళేమో టికెట్లు అమ్ముకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ ఫార్ములా చూడడం డబ్బులు కట్టమని వాళ్ళు నోటీస్ ఇస్తాం.
మీరేం చేతులు దులుపుకొని కావాల్సిన తప్పిదాలను చేసి మీరు వెళ్ళిపోతుంది. మరి రాష్ట్ర ప్రజల సంగతి ఏంది? రాష్ట్రం వీటికి వచ్చే ఆధారం ఏంది? ఎంతకంటే అన్యాయమైనటువంటి తప్పిదమైనటువంటి అగ్రిమెంట్ ఇంకోటి ఏది లేదు. దీనిపైన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి మేము ఎవరికి తల వంచం. రాష్ట్ర ప్రజలకు చెందాల్సినటువంటి సొత్తుని ఎవరికి దారాదత్తం చేయడానికి కూడా ఒప్పుకోం. దీనికి సంబంధించి పూర్తిగా లీగల్గా ఏ కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రయోజనాలకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఉపయోగం ఉంటుందో ఆ కార్యక్రమాలను చాలా స్పష్టంగా చేస్తాం, ప్రయోజనాలు కాపాడుతాం. తప్పుడు ప్రచారం చేసి ఇంకా ఒక రకమైనటువంటి మాయా ప్రపంచంలోకి ప్రజలు నెట్టే కార్యక్రమాన్ని బంద్ చేయండి. జనానికి అర్థమైపోయింది మీరు చేసినవన్నీ. ఇంకా భ్రమలు కల్పించి బతుకుదాం అనుకుంటే భ్రమలన్నీ తొలిగిపోతాం. తప్పనిసరిగా అవి కూడా చెప్తాము. చెప్పాను నేను స్టార్టింగ్లో చెప్పాను. నేను ఇప్పుడు చెప్పాను అదే ప్రభుత్వం మంత్రి గారు వారు 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 సంతకాలు లేవు, పోనీ క్యాబినెట్ అప్రూవల్ అది లేదు. ఏందనంటే టెలిఫోనిక్ ఆర్డర్స్ ఇచ్చారు అని ఒక నోట్లో ఎక్కడో రాసి దీనికి సెకండ్ అగ్రిమెంట్ చేశారు. అంటే ఈ నెక్స్ట్ జన్ వీళ్ళు కట్టుకోవాలి ఆ ఫీజు. ఫార్ములా ఈ రేస్ వాళ్ళకి 110 crores, దాదాపు 88 దాకా పర్మిషన్ తెచ్చుకోవాల్సింది వాళ్ళు ఆ పని చేయకుండా ఉండటం కోసం వాళ్ళని పక్క తప్పించేశారు. ఆ భారం అంతా రాష్ట్ర ప్రభుత్వం మీద వేసేటట్టుగా సెకండ్ అగ్రిమెంట్ రాశారు. వాళ్ళు మొదటి అగ్రిమెంటే నేను తప్పుపడుతున్నా, అందులోనే వేయలేదు. ఇక రెండోది మరి అన్యాయం ఏం లేదు. వాళ్ళు తప్పించి ట్రైపార్టీ అగ్రిమెంట్ ఆ లెక్కలు కూడా ఎక్కడ మెన్షన్ చేయలే. దాన్ని కూడా తీయమని చెప్పింది నేను. ఇస్తాము లీగల్గా. నేను అదే చెప్పాను, లీగల్గా స్పష్టంగా. నేను వ్యాలిడిటీ లేదు సెకండ్ అగ్రిమెంట్. మీకు సెక్రటరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం ఏదైనా అగ్రిమెంట్ చేయాలి గవర్నమెంట్ ఇంకొక సంస్థ చేయాలంటే దానికి సంబంధించిన ప్రాపర్ అప్రూవల్స్ అన్నీ తీసుకొని చేయాలి. అవి చేయకుండా చేశారు కాబట్టి అసలు దానికి వ్యాలిడిటీ లేదని చెప్తాం. చట్ట ప్రకారం బిజినెస్ రూల్స్కి వ్యతిరేకంగా ఏమేమి జరిగినాయో దానికి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ ప్రభుత్వం తీసుకుంటుంది. 4 వాడు కావాలని వెళ్ళిపోయారు. ఎవరు తీసుకొచ్చిన ఆయన లీగల్గా సంబంధించిన పూర్తిగా సమగ్రమైనటువంటి సమాచారం తీసుకొని ఎవరి దగ్గర నుంచి రాబట్టాలి, ఎవరి మీద చర్యలు తీసుకోవాలి, ఎవరిని దీన్ని బాధ్యత చేయాలని స్పష్టంగా సంబంధిత లీగల్ డిపార్ట్మెంట్ నుంచి తెప్పించి ఆ చర్యలన్నీ తీసుకుంటామని స్పష్టంగా చెప్తున్నాం. చెప్పాను కదా ఇప్పుడే, ఆల్రెడీ చెప్పాను నేను. బిజినెస్ రూల్స్కి సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్కి వ్యతిరేకంగా ఎవరు ఏం చేసినా కానీ చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకుంటాం. అమ్మా ఇది అయిపోయింది కదా, ఐ కెన్ గెట్ ఇన్ టు దిస్. ఎవరైనా ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు కూడా చూసుకుంటారు కదా.
ఏడ ఉందండి ఎట్లా చూపించాలని అడగరు. ఎక్కడ ఎక్కడ నిజం జరిగితే కనిపిస్తుంది కదా, ఇండస్ట్రీ పెడితే ఇండస్ట్రీ కనిపిస్తుంది కదా, భౌతికంగా కనిపిస్తాయి కదా, ఇన్విజిబుల్ కాదు కదా, మాయా ప్రపంచం కాదు కదా, ఇది ఫిజికల్ గా మన కళ్ళకు కనిపించేది కదా అంతా. ఎవరైతే దాయలేరుగా ముసుకేసి చేయాల్సి ఉంది కదా, ఎందుకు చేయకుండా ఆ ఏజెన్సీని తప్పించి నేను చెప్పానుగా నెక్స్ట్ జన్ అని, దాన్ని ఎందుకు వాళ్ళు తప్పించారు మీరు? మీరు చెప్పేది నిజమైతే ఈ ఈవెంట్ జరగటం వల్ల చాలా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ పెద్ద ఇవన్నీ వస్తాయి అని అన్ని నమ్మకం ఉన్నప్పుడు ఆ ఈవెంట్ కండక్ట్ చేయడానికి ట్రైపార్టీ అగ్రిమెంట్ చేపించినటువంటి కంపెనీని ఈ అగ్రిమెంట్లోంచి ఎందుకు తప్పించారు మీరు? వై? నేను అదే అడుగుతున్నా, ఎందుకు తప్పించారు? నేను చెప్తా ఉన్నాను, రాష్ట్ర ప్రయోజనాలకి లాభం అయ్యేటట్టయితే అతను ఎందుకు తప్పించారు? మరి చేపించాలి కదా. అమ్మా తెలియదు కదా, అందుకోసం చెప్పాము ఇవన్నీ సమగ్రమైన సమాచారం తీయమని చెప్పాము, తీస్తా ఉన్నాం. మీరు అన్ని తీస్తాం, లీగల్ డిపార్ట్మెంట్ చెప్పాము మొత్తం తీయమని. చట్ట ప్రకారం చట్టం ఏం చెప్తే దాని ప్రకారం చెప్పు. ఎవరికి? మీ డిపార్ట్మెంట్ లో ఇంత పెద్ద రేస్ జరుగుతున్నప్పుడు మీరే కండక్ట్ చేస్తున్నారు కదా, మీరే అటెండ్ చేశారు కదా చీఫ్ గెస్ట్గా. మరి ఇది ఎవరు, మన డిపార్ట్మెంట్ చేస్తుందా, వేరే డిపార్ట్మెంట్ చేస్తుందా, వేరే రాష్ట్ర గవర్నమెంట్ నడుపుతుందా? వాళ్ళు మీరే నడుపుతుంటే మరి నేనేమన్నా అప్రూవల్ ఇచ్చానా లేదా దీనికని కనీసం అది తెలుసుకోవాలి కదా. వారి డిపార్ట్మెంటే కదా. ఏమ్మా ముందు వాళ్ళు దాన్ని ఉనికే ప్రశ్నార్థకంగా మార్చేసి వెళ్ళిపోయారు. సెకండ్ అగ్రిమెంట్ చేసేవాళ్ళు తీసుకొచ్చిన కంపెనీని పక్క పంపించారు, నడపాల్సిన కంపెనీని. అదే అంటున్నాను, దీనివల్ల ఏదో హైదరాబాద్ నగరానికి ఇమేజ్ దెబ్బతింటుందని అన్ని వారు ఒకటేదో రిలీజ్ చేశారు దీంట్లో ట్విట్టర్లో. మరి వాళ్ళు అదే దెబ్బతింటుందని మీరు అనుకున్నప్పుడు తీసుకొచ్చిన కంపెనీని ఎందుకు తప్పించారా అంటున్నాను. మీ టైమే కదా, నా డేట్ కూడా చెప్పాను మీకు. ఏమండి మరి ఎందుకు తప్పించారు? ఇమేజ్ బాగుంటుంది, దీనివల్ల లాభం నడుస్తుందని అనుకున్నప్పుడు తీసుకొచ్చిన కంపెనీ నుంచి చేపించాలి కదా మీరు. వై యూ అలౌడ్ దట్ కంపెనీ టు రన్ అవే? రెండో అగ్రిమెంట్ మొదటి అగ్రిమెంట్ అన్ని 4 సీజన్ల కోసమే. హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. యజమానులు ఎవరు మరి చెప్తారు, రేపు మళ్ళీ మాట్లాడతారు కదా, మాట్లాడినటువంటి వాళ్ళు బట్టి ఆ కంపెనీ చెప్తాం. అమ్మా నెక్స్ట్ జన్ అనే ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ పేరు చెప్పాము. ఇప్పుడు ఒక నిమిషం, ఆ కంపెనీ పేరు చెప్పాము. మీకు ఆ కంపెనీ ఎవరిదో మీకు అన్ని డీటెయిల్స్ కంపెనీ దాంట్లో వెబ్సైట్లో పోతే తెలుపుతాయి, ఏం ఇబ్బంది ఏం లేదు. ఏ కంపెనీకి అమ్మా? మేము మాకు నోటీస్ ఇచ్చిన ఫార్ములా ఈ రేస్ వాళ్ళకి ఏం నోటీస్ ఇవ్వాలో, ఏం సమాధానం చెప్పాలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడేటట్టుగా మేము నోటీస్
వాళ్ళు సమాధానం చెప్తాం. అన్నాయన ఎవరైనా ఇప్పుడు ఇందాక ఒకటి అడిగారు, ఇది అయిన తర్వాత అందులోకి వచ్చేస్తాం. ఏంటి ప్రజాపాలన? ప్రజాపాలన అద్భుతంగా జరుగుతూ ఉంది. ఏమండి, కొన్ని లక్షల అప్లికేషన్ 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు చూసుకుంటారు కదా. ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా ప్రతి 100 కుటుంబాలకి ఒక కౌంటర్ లాగా పెట్టి తొక్కిసలాట కూడా లేకుండా అన్ని లక్షల అప్లికేషన్లు తీసుకున్నారంటే ఇది ప్రభుత్వం యొక్క సమర్థతే కదా. ఎక్కడమ్మా ఏ రోడ్డు మీద పడ్డాయి? ఇంటింటికి అప్లికేషన్లు ఇచ్చామమ్మా. అప్లికేషన్లో ఈ రేపొద్దున ఈ ఊర్లో ప్రజావాణి ఒక్క నిమిషం వారు ఏంటయ్యి ఒక్క నిమిషం బయట ఎట్లా వచ్చినాయి అప్లికేషన్లు అన్నారు కదా. ఒక్క నిమిషం మీ పేరు ఏ పేపర్ చెప్పండి? పర్లేదు చెప్పండి మీరు. నమస్తే తెలంగాణ మిత్రుడికి నేను చెప్పేది ఏంటంటే, ఈ అప్లికేషన్ ఫామ్ రేపొద్దున ప్రజావాణి ఉంటే అప్పటికప్పుడు అప్లికేషన్లు ఇచ్చి తొక్కిసలాట లేకుండా ఒకరోజు ముందే అందరికీ అప్లికేషన్ సర్క్యులేషన్ చేశాం. చేయటమే కాదు, అక్కడ కొద్దిమంది వాలంటీర్స్ కూడా, అంటే ఎవరికైనా అప్లికేషన్ ఫిల్ చేసుకోవటం రాకపోతే ఇబ్బంది ఉంటే వాళ్ళకి అసిస్ట్ చేయమని కూడా మేము కొద్దిమంది వాలంటీర్స్ లాంటి వాళ్ళు కూడా పెట్టాం. అంటే మీ టెంట్ కంటే ముందే ఒకరోజు ముందే అప్లికేషన్ ఊరంతా పంచాం. ఒక నిమిషం, ఊరంతా పంచాం. ఊరంతా పంచినప్పుడు రోడ్డు మీద కనపడకపోతే ఏడ కనిపిస్తాయి నీకు? అమ్మా అచ్చా, కాగితాలు తీసుకొని పోతుండే వాడు జారి పడ్డదా? జారి పడితే మళ్ళీ తీసుకుంటారు. ఏముంది దాని పెద్ద? జారీ చేస్తా ఉంటే అప్లికేషన్లో జారి పడితే తీసుకుంటారు. మళ్ళీ ఆ జారి పడ్డదాన్ని మీరు ఎవరైనా తీసుకొని వాట్సాప్లో సర్క్యులేట్ చేస్తా అంటే ఇట్స్ అప్ టు యూ. అమ్మా appreciate it. If we have done any mistake, government has immediately responded and taken action. తప్పు చేసి అందుకే నేను చెప్తున్నాను, యూ హ్యావ్ టు అప్రిషియేట్ ద గవర్నమెంట్. యాడికి పోవు. ఒకవేళ మీరు ఏమైనా కోరుకుంటున్నారేమో యాడికైనా పోవాలని నేను చెప్తున్నాను. ఏమైనా కోరుకుంటున్నారో మీరు యాడికైనా పోవాలి, యాడికి పోవాలి. కరెక్ట్గా కంప్యూటరైజ్ చేస్తాం. వాటి ఎవరికైనా మిస్ అయితే మళ్ళీ ఇస్తాం కూడా. చెప్తాను, రోజు చెప్తా, ఒక్కరోజు కాదు. ఏం పోవు, ఎవరికైనా పోతే మళ్ళీ తీసుకుంటాం. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. మీలాగా పాత ప్రభుత్వం లాగా ఒక నిమిషం పాత ప్రభుత్వం లాగా ఇవాళ ఒక్కరోజు ఓపెన్ చేసి మళ్ళీ తెల్లారి బంద్ చేసేది లేదు. 365 days ఓపెన్ ఉంటుంది. మేడిగడ్డ దాటి చెప్పనిస్తారు. సారీ అండి, చెప్పండి. మేడిగడ్డ ఏంటి? ఏం కాదు. సంబంధిత మంత్రి గారి ఆధ్వర్యంలో మేడిగడ్డ పర్యటన జరిగింది. అధికారులు కూడా వెళ్ళారు. సమగ్రమైన సమాచారాన్ని తీసుకొని తగు నిర్ణయం మంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కొన్ని ఛానల్స్ పని కట్టుకొని అదే పనిలో ఉన్నాయి. సో ఐ పిటీ దెమ్, లీవ్ ఇట్. అది కూడా అంటున్నా, అదే అంటున్నా.
అదే పని కట్టుకుని అదే ప్రకారంగా వార్తలు రాసి ఆనందపడాలని ట్రై చేస్తూ ఉన్నారు. ఒకటి రెండు ఏదో నేను కూడా పత్రికల్లో చదివాను, మా డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కూడా చెప్పాను. నేను అటువంటి ఏమైనా ఉంటే ఎంక్వైరీ చేసి నాకు పెట్టాలి. అదే చెప్పాను, ఇప్పుడు చెప్పింది తప్పనిసరిగా అటువంటి ఏమైనా ఉంటే ఎంక్వైరీ చేసి నాకు నోట్ పెట్టమని కూడా చెప్పాను. I have not seen that, brother. I'm sorry. If after seeing that, I'll respond. प्रजापालन के लिए क्या हुआ, अच्छा हो रहा बोल के पूछा, बहुत बेहतरीन चल रहा, अच्छा चल रहा बोल के मैं ऑनलाइन किया जाता, तो ये अब ऑनलाइन का क्यों बताया जा रहा, पहले से क्यों ऑनलाइन नहीं किया गया प्रजापालन अकाउंट? ऑनलाइन का वजह से एक थ्योरी है, आपको कार्ल मार्क्स का थ्योरी मालूम है आपको? एलिनेशन थ्योरी बोल के बोलते हैं. एनी मैकेनाइजेशन, anything which is not connected to the people directly, it is called as alienation theory. దానివల్ల ప్రజలకి అంటే మనుషులు మానవ సంబంధాలు తెగిపోతాయి. ఆ మానవ సంబంధాలు తెగిపోకుండా ఉండటం కోసం డైరెక్ట్గా నేరుగా ప్రజావాణి కార్యక్రమం పెట్టి ప్రజలతో మమేకమై వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకోవాలనేది మా ఆలోచన. ఓకే, ఏం బ్రీచ్ కాదు. ఇల్లు లేనటువంటి నాకు ఇల్లు లేదని చెప్పి పబ్లిక్గా రాసిస్తున్నాడు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఇల్లు కట్టిస్తా అని చెప్తున్నారా? అన్నారు కదా బ్రదర్, తప్పేం లేదు. ఓటీపీ గురించి అందులో ఇల్లు లేని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు, లేకపోతే పెన్షన్ రావాల్సిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. సైబర్ నేరగాళ్ళు ఎవడని ఫోన్ చేసి నేను పెన్షన్ ఇస్తా అంటే ఇబ్బంది ఏం లేదు, ఇల్లు కట్టిస్తా అంటే ఇబ్బంది ఏం లేదు. అమ్మా ప్రజాభవన్ ఈజ్ ఓపెన్ టు ఎవ్రీవన్. మిమ్మల్ని కూడా ఒక రోజు నేను పిలుస్తాను. రోజు 8:30 నుంచి 9:30 వరకు ఈజ్ టోటలీ ఓపెన్. ఎవరు వచ్చినా అందరినీ కలుస్తున్నాను. పర్టికులర్గా మీ మీడియా మిత్రులు మాత్రం ఒకరోజు సాయంత్రం పూట డిన్నర్కో లేకపోతే హై టీకో పిలుస్తాను. అపార్ట్ ఫ్రమ్ మార్నింగ్ 8:30 to 9:30 కాదు. ఏమంటే 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించారు. అధికారంలో వచ్చేప్పుడు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు. 2014లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకి తగ్గకుండా అదనంగా ఆయకట్టిస్తా అన్నారు. 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఏం చేయలేదు కదా. 10 ఏళ్ళకు కూడా ఏం చేయలేదు కదా. మీరా పట్టుకొని 10 రోజులు రాలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 420 హామీలను మాట్లాడితే ఎవరు నవ్వుతారు కదా. ఇంకా అప్లికేషన్స్ ప్రజాపాలనకి వెళ్ళాము, ఇంకా అప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి. వాటన్నిటిని తీసుకుంటాం. బ్రదర్ ఇప్పటికే మీరు చూసి ఉంటారు. ఇప్పటికే ఐల్ కమ్ టు యూ. ఫస్ట్ మీరు ఏమడిగారంటే ఏమన్నా 4 రోజుల్లో మంచి చూపిస్తారా అని అడిగారు. 100 రోజుల్లో. ఇప్పటికే దాదాపు 6.5 కోట్ల జీరో టికెట్స్ మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. 6.5 కోట్ల. ఇది కానివ్వండి బ్రదర్ ప్లీజ్.
6.5 కోట్ల జీరో టికెట్లు. అంటే ఎన్నిసార్లు ఈ రాష్ట్రంలో మహిళలు ఉచిత బస్సుని రైడ్ని ఉపయోగించుకొని తిరుగుతూ ఉన్నారు, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అట్లాగే ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి 10 లక్షల వరకు వైద్యం మీ అందరికీ తెలుసు, మనం అందరం చూసాం. నేను కూడా అసెంబ్లీలో చాలాసార్లు మాట్లాడాను. కరోనా టైంలో అన్ని హాస్పిటల్లో 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు బిల్లులు వేస్తూ ఉన్నారు. సామాన్యులు ఉన్న పొలాన్ని ఇల్లును కూడా అమ్ముకొని తట్టుకోలేకపోతా ఉన్నారు, పుస్తలు కూడా అమ్ముకొని. ఇది పెంచాలా చేయాలి. సో మేము ఈరోజు రాగానే ఆ సమస్య అంతా తెలిసినటువంటి వాళ్ళుగా ఇచ్చిన హామీ ప్రకారం 10 లక్షలు మొదటి రోజు అసెంబ్లీలో మేము ప్రమాణ స్వీకారం చేసాం, బయటకు వచ్చామంటే వీటిని చేసాం. ఇప్పుడు ఇంకా అప్లికేషన్స్ ఎమ్మటే ప్రజావాణి పెట్టాం, గ్రామాల్లో గ్రామ సభలు పెట్టాం, నేరుగా అక్కడ నుంచి అప్లికేషన్ తీసుకుంటున్నాం, చేస్తూ ఉన్నాం. వాటన్నిటిని చేసి తప్పనిసరిగా ఇంకా కొన్ని చేసుకుంటూ పోతూనే ఉంటాం, ఎక్కడ ఏది ఆపం. అది చెప్తాం. ఫైనాన్స్ ఒకటి మాట, ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే 38,000 crores బడ్జెట్ టార్గెట్ లోన్స్ ఉన్నాయో నవంబర్ 30 9 months తీసేస్తున్నారు ఓల్డ్ గవర్నమెంట్ వాళ్ళు. ఇప్పుడు 1 రూపాయి కూడా లోన్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఫ్రమ్ డిసెంబర్ టు మార్చ్ 4 months వితౌట్. సో మీ అందరికీ తెలిసిందే అది. లోన్ గవర్నమెంట్ ఎట్లా ఇప్పుడు ఓవర్కమ్ అవుతుంది? ఇప్పుడు పెన్షన్స్ కానీ మీరు ఇవ్వాల్సిన ఫ్రీ బస్ టికెట్స్ కానీ డబ్బులు మీరు ఇవన్నీ డబ్బులు పే చేయాలి కంపల్సరీగా. ప్లస్ రైతు బంధు 7,000 కోట్లు పే చేయాలి. యాజ్ ఏ ఫైనాన్స్ మినిస్టర్ మీరు ఈ 4 నెలలు ఈ షో అంటే ఎట్లా ఫైనాన్స్ ఎట్లా రన్ చేస్తారు? సో ఇప్పటికే మీరు మీ రాష్ట్ర సమస్య ఆర్థిక సమస్య అంతా తెలిసినటువంటి వ్యక్తులుగా నేను అభినందిస్తూ ఉన్నాను మిమ్మల్ని. అట్లాగే రాష్ట్ర ప్రజలు కూడా తెలిసేటట్టుగా చేశారు మీరు. సో ఇన్ని సమస్యలు ఉన్నప్పటికి కూడా ఆదాయ మార్గాలను ఏదో రకంగా చూసుకుంటూనే మేము ముందే చెప్పాం, సంపద సృష్టిస్తాం, సంపదను పంచుతాం. తప్పనిసరిగా కార్యక్రమాలు మేము బస్సు ఆర్టీసీకి సంబంధించిన ఫ్రీ బస్ చేస్తున్నాం, డబ్బులు ఇస్తూనే ఉన్నాం, వాళ్ళకి నెలలే ఇస్తున్నాం. మీరు ఆర్టీసీ డిపార్ట్మెంట్ అడిగి కూడా అట్లాగే ఆరోగ్యశ్రీకి కూడా ఇస్తున్నాం. ఇప్పుడు మీరు అడిగిన రైతు బంధుకు సంబంధించి కూడా ఆల్రెడీ మేము ప్రాసెస్ చేసి డబ్బులు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టాం. రోజువారీ డబ్బులు రిలీజ్ చేస్తూనే ఉన్నాం. ఆల్రెడీ 1 acre ఉన్నటువంటి వాళ్ళు అందరికీ కంప్లీట్ కూడా చేసాం. 2 acres వాళ్ళు తీసుకుంటాం, ఆ తర్వాత 5 acres వాళ్ళు తీసుకుంటాం. అట్లా ఫేజ్డ్ మేనర్గా చేసుకుని పోతున్నాం. ఏం చేసి అయినా కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒకటే కాదు, వాళ్ళ అవసరాలు మినిమం నెసెసిటీస్ని వాటన్నిటిని చూస్తూనే రాష్ట్ర ప్రగతి కోసం ప్రణాళికలు కూడా తయారు చేసి ముందుకు తీసుకొని పోతాం. ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీ మేక్ ఇట్ వెరీ ట్రాన్స్పరెంట్ ఆల్సో. ఏది దాయం చెప్ విల్ ఫైండ్ అవుట్ ఆల్టర్నేటివ్ రిసోర్స్. ఎక్కువ సీట్లు గెలవటం కోసమే మేము డెఫినెట్గా ఆశిస్తాం, ఆలోచన చేస్తాం, పని కూడా చేస్తాం. బాగుంటాయి. 12 నుంచి 15 సీట్ల మధ్యలో మేము ప్లాన్ చేసుకుని ముందు అదే అన్నా. ఇప్పుడు ఎంతసేపటికి బీఆర్ఎస్ వాళ్ళకి వాళ్ళలానే హామీలు అమలు చేయకుండా ఉంటే బాగుండు, ఎవరికి ఇల్లు కట్టుకుని ఉంటే బాగుండు, ఇల్లు మేము 3 ఎకరాలు ఎగ్గొట్టినట్టే వీళ్ళు కూడా ఈ ఎగ్గొడితే బాగుండు, ఎవరికి ఉద్యోగం వేయకుండా ఉంటే బాగుండు అని కోరుకుంటున్నారు. వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాటలు ఆ రకంగా బయటకు వస్తూ ఉంటాయి. ఎవడైనా నెల రోజులు కూడా కాలేదు గవర్నమెంట్, వి విష్ ద గవర్నమెంట్ విల్ ఇంప్లిమెంట్ ఆల్ ద స్కీమ్స్ అని ఎవరైనా చెప్తారు. వీళ్ళేంది చేయరు, 420 4 రోజులు ఏం అయిపోయింది, ఏంది. సో వాళ్ళ కోరికలు ఏం మేము నిజం చేయం, మేము డెఫినెట్గా అమలు చేస్తాం. చెప్పాము కదా, ట్రాన్స్పరెంట్గా ఉంటాం, తెలియజెప్తాం, ఏది అవసరం అనుకుంటే అది బయటికి ఓపెన్గా పెట్టేస్తాం. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు కూడా
We will make arrangements.